నా పేరు శ్రీరాములు గౌడ్. నేను జావా డెవలపర్గా సిస్కోలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం జావా ఫుల్ స్టాక్ డెవలపర్. జావా, స్ప్రింగ్ బూట్, యాంగ్లర్, సి, యాంగ్లర్ జేఎస్, యూఐ సైడ్, లైక్ డిఫరెంట్ టెక్నాలజీస్ వీఆర్ యూజింగ్. సో ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం శ్రీధర్ సార్. నేను 2009లో SIITలో జాయిన్ అయ్యాను. అంతకుముందుకు నేను 2006 నుంచి 2009 నా డిగ్రీ సిటీ కాలేజ్లో ఎంపీసీ తెలుగు మీడియం. కానీ నేను MCAలో జాయిన్ అయినప్పుడు సి లాంగ్వేజ్ కానీ C++ కానీ నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. సో మా ఫ్రెండ్, మా రిలేటివ్స్ కొంతమంది సజెస్ట్ చేశారు. సంతోష్ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అది SIIT. అక్కడ సి లాంగ్వేజ్ కానీ జావా కానీ బాగా చెప్తారు అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. సో అక్కడ జాయిన్ అవ్వక ముందుకు, అక్కడ జాయిన్ అయిన తర్వాత డిఫరెన్స్ ఏంటి అంటే, ముందు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పూర్తిగా తెలియకపోయేది. సో అక్కడ జాయిన్ అయిన తర్వాత సార్ చెప్పే విధానము, అంటే భాష ముఖ్యం అనుకున్నాను ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. బట్ శ్రీధర్ సార్ మొత్తం చెప్పే విధానం తెలుగు ప్లస్ ఇంగ్లీషు, ఇంగ్లీష్ రాని వాళ్ళకు కూడా ఎంతో చక్కగా అర్థమయ్యేటట్టుగా సి లాంగ్వేజ్ చెప్పడం. తర్వాత అక్కడే మాకు ఇన్స్టిట్యూట్లో ల్యాప్టాప్స్, సిస్టమ్స్ ప్రొవైడ్ చేసేవాడు. సో అక్కడ మేము ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళము. సో అలా కొంచెం ఇంప్రూవ్ అయింది మాకు సి లాంగ్వేజ్. తర్వాత C++ అక్కడే నేర్చుకున్నాను, జావా నేర్చుకున్నాను. సో ఏవైతే ఈ 2009, 2012 మధ్యలో అక్కడ నేను నేర్చుకున్నాను, అది నా కెరియర్కి చాలా ఉపయోగపడింది. సో తను చెప్పే విధానం చాలా ఈజీ వేగా ఉంటుంది. సో ఎన్నో జోక్స్ చెప్తాడు, అంటే క్లాస్ చెప్పే విధానం చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా సరే వింటే తెలుస్తుంది క్లాస్ చెప్పే విధానం ఎలా ఉంది సార్ది. ఎన్నో వేల మంది భోజిరెడ్డి కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకు సార్ డిఫరెంట్ బ్యాచెస్లో వాళ్ళకి చెప్తూ ఉండేవాడు. సో చాలా ఎంకరేజ్ చేస్తుండేవాడు స్టూడెంట్స్ని. తను అంటే ప్రాక్టీస్ చేయడం కోసం కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా అటెండ్ అవ్వడం కోసం కావచ్చు. ఎవరైతే 100% రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాళ్ళంటే వాళ్ళకు ఫీజు మొత్తం ఇచ్చేసేవాడు, రిటర్న్ అంటే తీసుకునేవాడు. 0 ఫీజు తోటి చాలా మంది స్టూడెంట్స్ తన వద్ద నేర్చుకొని ఇప్పుడు ఎన్నో కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. సో నాకు అక్కడ చాలా ఉపయోగపడింది. ఏంటంటే నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నెమ్మదిగా సి నేర్చుకున్నాను. అలా కొన్ని రోజుల తర్వాత నేను అక్కడ నాకు టీచింగ్ చేసే అవకాశం కూడా ఇచ్చాడు సార్. అంటే ఎవరైనా మధ్యలో కొన్ని క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఉండడం కానీ, లేకపోతే స్టార్టింగ్లో కొంచెం మంది అర్థం కాని వాళ్ళకి కానీ, అంటే వేరే స్టాఫ్ కానీ, లేదంటే ఇలా స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళతో టీచింగ్ చేయించేవాడు. సో దానివల్ల నాకు ఎంతో అడ్వాంటేజ్ అయింది, అంటే చెప్పడం అలవాటు చేసుకున్నాను నేను. సో అది బెటర్ అయింది. అలాగే మిగతా టెక్నాలజీస్ కూడా అక్కడ నేర్చుకున్నాను. ఇవన్నీ నాకు కెరీర్లో ఉపయోగపడ్డాయి. ఏవైతే నేను అక్కడ నేర్చుకున్నానో, SIITలో నేర్చుకున్నానో, అదంతా ఇప్పుడు నాకు ఉపయోగపడింది. సో మీరు ఎవరైనా అనుకుంటే వెళ్ళి శ్రీధర్ సార్ క్లాస్ వినండి, మీకు అర్థం అవుతుంది అతను చెప్పే విధానము. సో దానివల్ల మీకు కూడా బెనిఫిట్ అవుతారు. నమస్కారం.